హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, 30 డేస్ డ్రాయింగ్ ఛాలెంజ్ లో డే 11. ఈ డే 11 లో యానిమల్స్ ని ఎలా డ్రా చేయాలి అదే నేను వీడియోలో చూపించాను. చాలా స్మాల్ ట్రిక్ ఇది. సో జనరల్గా ఏంటంటే, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు దాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పార్ట్స్ ఏమవుతాయంటే మీకు ఈజీగా ఉంటుంది డ్రాయింగ్ చేయడానికి. సో ఎగ్జాంపుల్, ఒక యానిమల్ తీసుకోండి. ఏదైనా ఒక చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి ఉండేది ఏంటి? హెడ్ ఉంటుంది, తర్వాత బాడీ ఉంటుంది, తర్వాత టేల్ ఉంటుంది, అంటే తోక ఉంటుంది, తర్వాత లెగ్స్ ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. సో ఏదైనా సరే మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటంటే హెడ్ అండ్ బాడీ, తర్వాత మిగతా పార్ట్స్. సో చాలా ఈజీగా చేయొచ్చు, చాలా కష్టం అని అనుకుంటాను. నేను వీడియోలో ఒక స్మాల్ యానిమల్ తీసుకున్నాను, ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని ఎలా డ్రా చేయాలో కూడా మీకు చూపించాను. చూడండి, నేర్చుకోండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. వెంటనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది, మీరు నేర్చుకోగలుగుతారు. సో కంప్లీట్ వీడియోని చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ మనం డ్రాయింగ్ చేయాల్సింది యానిమల్స్లో ఫస్ట్ హెడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో హెడ్ అనేది ఒక సర్కిల్, ఓవెల్ ఏదైనా డ్రా చేసుకోవాలి. తర్వాత బాడీ అనేది యానిమల్ షేప్ని బట్టి ఒక బిగ్ సర్కిల్ లేదంటే బిగ్ ఓవెల్ అనేది డ్రా చేసుకుంటాం. ఇక దానికి చెవులు అనేది ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఒక రఫ్ స్కెచ్ అనేది ఫస్ట్ మనం ఒక ఐడియాతో చేసుకోవాలి. అంటే మనం వేసే యానిమల్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియాతో డ్రా చేసుకోవాలి. అంత మెమరీతో రాదు అంటే మీరు పిక్చర్స్ దొరుకుతాయి. సో మనకి నెట్లో వాటిని చూసి కూడా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. పిక్చర్స్ మనకి ఆల్రెడీ గూగుల్లో చాలా ఫొటోస్ దొరుకుతాయి, దాన్ని తీసుకొని ఇలా డ్రా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు డ్రాయింగ్ రాకపోవడం అంటూ ఉండదు. సో ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. చూడండి, నేను కూడా ఒక రఫ్ స్కెచ్ని ఇలా డ్రా చేస్తున్నాను. సో పిక్చర్ అనేది ఏంటి అనేది ఐడియా ఉండాలి మనకి, అది ఏ యాంగిల్లో ఉంది అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. సో నేను ఫస్ట్ ఐడియా కోసం ఒక స్కెచ్ వేసుకున్నాను, దానిని ఎరేజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను అనుకున్న స్కెచ్ వచ్చేసింది. సో ఇలా మీరు కూడా వచ్చే వరకు ట్రై చేయండి. సో ఎరేజ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ రావాలి. సో చూడండి, ఇప్పుడు నేను స్కెచ్ ఏదైతే వేసుకున్నానో దాన్ని ఎరేజ్ చేసేసాను. సో అయిపోయింది. ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా నేను డార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను అనుకున్న పిక్చరు వచ్చింది కాబట్టి. ఇప్పుడు దానిని కరెక్ట్గా మనం ఇప్పుడు స్కెచ్ వేసుకొని దానిని లైట్ షేడింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే షేడింగ్ కన్నా ముందు మనకి స్కెచ్ అనేది పర్ఫెక్ట్గా వెయ్యాలి. సో నేనైతే ఏదైతే అనుకుంటున్నానో ఆ పిక్చర్ అనేది పేపర్ మీద మనం వెయ్యగలగాలి. సో తర్వాత దాన్ని మీరు ఏ మీడియం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ వేసేది ఉడత వేస్తున్నాను. సో ఈ ఉడత అనేది ఇలా పైకి కాళ్ళు లిఫ్ట్ చేసి ఉంటుంది. సో దానిని నేను స్కెచ్ వేసుకుంటున్నాను. ఆ స్కెచ్ వేసుకున్న దాన్ని నెక్స్ట్ లెవెల్లో షేడింగ్, లైట్ షేడింగ్ అనేది, ఎందుకంటే మనకు పిక్చర్ అనేది కరెక్ట్ రావాలి. తర్వాత దానిని ఎనీ కలర్ చేసుకోవచ్చు, ఎనీ మీడియా వేసే పేపర్ ఆర్ క్యాన్వాస్ ఏదైనా సరే, కానీ స్కెచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైట్ స్కెచింగ్ అనేది చేసుకుంటే తర్వాత దానిని మనం ఎరేజ్ చేసుకొని డార్క్ కూడా చేసుకోవచ్చు. తర్వాత దానికి షేడింగు, తర్వాత మనం కలర్ పెన్సిల్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రయాన్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ పేపర్ మీద అయితే లేదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కావాలంటే డార్క్ పెన్సిల్ తీసుకొని 5B, 6B, 7B, 8B
ఎనీ పెన్సిల్ తీసుకొని దాన్ని డార్క్ అండ్ లైట్ చేసుకోవచ్చు. రఫ్ స్కెచ్ వేసిన, మీరు పర్ఫెక్ట్ స్కెచ్ వేసిన స్కెచ్ మటుకు మనం అనుకున్న పిక్చరు వచ్చిందా లేదా అది చూసుకోండి. సో ఒకటి చెప్పి ఒకటి వేస్తే అది పిక్చరు అవ్వదు. కాబట్టి ఫస్ట్ మనం వేసేటప్పుడు మనం అనుకున్నది వస్తుందా రాలేదనేది చూసుకోవాలి. సో ఇలా సింపుల్గా మీరు ట్రై చేయండి. ఫస్ట్ చిన్న చిన్న యానిమల్స్ని ట్రై చేయండి. వస్తుంది, రాకపోవడం అంటూ ఉండదు. ప్రయత్నించండి. ప్రయత్నిస్తే తప్పకుండా మీరు కూడా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుతారు. ఆర్టిస్ట్ వేరు, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంటే ఏముండదు. కాకపోతే బాగా వచ్చిన వాళ్ళని ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంటారు, నార్మల్గా వేసే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారు. సో స్టార్టింగ్లో నేర్చుకునే వారు లెర్నర్స్ అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏది పిలిచినా కూడా స్కెచ్ అనేది, ఆర్ట్ అనేది, డ్రాయింగ్ అనేది ఎవరు ఏం చేసినా కూడా అది ఆర్టే. కాకపోతే దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఉండాలి. సో అప్పుడే మనకు డ్రాయింగు అనేది అర్థమవుతుంది. సో ఇలా సింపుల్గా వేయండి, ట్రై చేయండి. మిగతా ఏదైనా యానిమల్స్ తీసుకొని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.